ప్రాచీన భారతదేశంలో మహర్షి వాల్మీకి రచించిన రామాయణంలో సీతారాముల కళ్యాణం ఒక పవిత్రమైన సంఘటనగా నిలిచింది. మిథిలా రాజు జనకుడు యజ్ఞం చేస్తుండగా భూమిలో నుండి ఒక బాలికను కనుగొన్నాడు. ఆమెను సీతగా పేరు పెట్టి తన కుమార్తెగా పెంచాడు. సీతాదేవి అపారమైన సౌందర్యం, వినయం, ధర్మం కలిగినదిగా ఎదిగింది. సీతకు సరైన వరుణ్ణి కనుగొనడానికి జనకుడు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరంలో మహాదేవుడి ధనసేన శివధనస్సును ఎత్తి నూలుపోగు పెట్టగలిగిన వాడే సీతను వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు. అనేక రాజులు, వీరులు ఆ ధనస్సును కదిలించలేకపోయారు. ఆ సమయానికి మహర్షి విశ్వామిత్రుడు అయోధ్య యువరాజులు శ్రీరాముడు, లక్ష్మణుడిని మిథిలాకు తీసుకువచ్చాడు. శ్రీరాముడు సులభంగా ఆ శివధనస్సును ఎత్తి దానిని వెరిచాడు. అది చూసి సీతాదేవి శ్రీరాముడిని తన వరుడిగా ఎన్నుకుంది. ఆనందంతో జనక మహారాజు సీతారాముల వివాహాన్ని ఘనంగా నిర్వహించాడు. అదే సమయంలో లక్ష్మణుడు ఊర్మిళను, భారతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నారు. ఈ సీతారామ కళ్యాణం ధర్మం, ప్రేమ మరియు ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా నిలిచింది.